తెలుగు సీజన్ 9 ఎండ్ కార్డుకు దగ్గరలో ఉంది. ఇప్పటికే టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉండగా వారిలో విన్నర్ రన్నర్ కోసం ఓటింగ్ నడుస్తోంది. తనూజ కళ్యాణ్ పడాల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. విన్నర్ కి 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండ్ కార్డుకు దగ్గరలో ఉంది. ఇప్పటికే టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉండగా వారిలో విన్నర్ రన్నర్ కోసం ఓటింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో ఫైనల్స్ కోసం భారీగా ఓటింగ్ నమోదవుతున్న క్రమంలో ఈసారి విన్నర్ ఎవరు అన్న విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. హౌస్ లో ఉన్న టాప్ 5 లో కళ్యాణ్ పడాల, తనూజ, ఇమాన్యుయల్, సంజన, పవన్ ఈ 5గురు టాప్ 5 గా నిలిచారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠకరమైన పోరులో 5గురు మిగలగా వారికి ఓటింగ్ కూడా భారీగా పోలవుతోంది. అందులో ముఖ్యంగా కళ్యాణ్ పడాల, తనూజాల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఓటింగ్ స్టార్ అయిన టైంలో తనూజ ముందు ఉండగా ప్రస్తుతం తనూజాను పక్కకు నెట్టి కళ్యాణ్ పడాల భారీగా ఓట్లను సాధిస్తున్నాడు. వీరిద్దరిలో విన్నర్ రన్నర్ పోటీ ఉండటం ఖాయం అంటున్నారు. ఈ క్రమంలో టైటిల్ కొట్టేంతగా తనూజ చేసిందేమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వడం ఖాయమని కామెంట్లు వస్తున్నాయి. కళ్యాణ్కే టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. నెట్టింట కూడా నెటిజన్లు కళ్యాణ్కి ఎక్కువగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక బిగ్ బాస్ విన్నర్స్ కు ప్రైజ్ మనీ విషయానికి వస్తే ప్రతి సీజన్ లో టైటిల్ విన్నర్ కు 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఇతర బెనిఫిట్స్ కొన్ని ఇస్తుంటారు. బిగ్ బాస్ లో ఇన్నాళ్లు ఉన్నందుకు వారి స్థాయిని బట్టి రెమ్యునేషన్ అందుతుంది. దానికి తోడు ప్రైజ్ మనీ కూడా యాడ్ అవుతుంది. ఇక విన్నర్ ను అనౌన్స్ చేయడానికి ముందు ఇద్దరిలో ఒకరికి భారీగా ప్రైజ్ మనీ కూడా ఆఫర్ చేస్తుంటారు. అది 40 లక్షల వరకు ఉంటుంది. ఇక టైటిల్ విన్నర్ కు అప్పుడు స్పాన్సర్స్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం కారు కానీ ఓపెన్ ఫ్లాట్ కానీ అందే అవకాశం ఉంది. వీటితో పాటు స్టార్ మా కొన్ని ఈవెంట్స్ ను బుక్ చేసుకుంటుంది, బ్రాండ్ కూడా రాయించుకుంటుంది అని సమాచారం. ఇలా బిగ్ బాస్ విన్నర్ కు ప్రైజ్ మనీతో పాటు రకరకాల బెనిఫిట్స్ అందుతాయి. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కు ఈ బెనిఫిట్స్ అన్ని అందబోతున్నాయి. అందులో కొన్ని మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈసారి ఇంకాస్త ఎక్కువ బెనిఫిట్స్ అందినా ఆశ్చర్యపోనవసరం లేదు. బిగ్ బాస్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునేషన్ విషయానికి వస్తే స్టార్డమ్ ను ఇమేజ్ ను బట్టి పారితోషికాలు మారుతుంటాయి. ఈ సీజన్ లో అత్యధికంగా రెమ్యునేషన్ భరణితో పాటు సుమన్ శెట్టి కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో చూస్తే ఓటింగ్ లో దూసుకుపోతూ టాప్ కంటెస్టెంట్ గా ఉన్న కళ్యాణ్ పడాల రెమ్యునేషన్ చాలా తక్కువ అని తెలుస్తోంది. ఆయనకు రోజుకు 10,000 మాత్రమే ఇస్తున్నారట. కామనర్ కోటాలో వచ్చిన డిమాండ్ పవన్ కూడా రెమ్యునేషన్ చాలా తక్కువ అని తెలుస్తోంది. పవన్ కు వారానికి 70,000 వరకు ఉంటుందని సమాచారం. వీరిద్దరూ 15 వారాలు ఉన్నారు. వీరికి 10 లక్షల వరకు పారితోషికం అందే అవకాశం ఉంది. బిగ్ బాస్ లో టాప్ 5 లో ఉన్న సంజనాకు రోజుకు 40,000 వరకు రెమ్యునేషన్ అందుతోందట. ఇక ఈ లెక్కన ఆమెకు సీజన్ అంతా ఉన్నందుకు 35 లక్షలకు పైనే రెమ్యునేషన్ అందే అవకాశం ఉంది. ఇక తనూజకు రోజుకు పారితోషికం 30 నుండి 35,000 వరకు ఉంటుందట. ఈ లెక్కన వారానికి తనూజ 2.5 లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం. ఇక కమెడియన్ గా బిజీగా ఉన్న ఇమాన్యుయల్ తన ప్రోగ్రామ్స్ అన్ని వదిలేసుకొని వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అందించినందుకు రోజుకు 40,000 చొప్పున మొత్తానికి కలిపి 40 లక్షల పైనే అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.